కత్తితో బెదిరించి మహిళ వద్ద బంగారం దోచుకున్న నిందితుడిని పుల్లంపేట పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రామక్కపల్లెకి చెందినటువంటి ఇద్దరు మహిళలు హాస్పిటల్కి వెళ్తుండగా ఆగంతుకుడు 3 తులాల బంగారపు గొలుసును లాక్కెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గాలించి నిందితుడిని పట్టుకోవడమే కాకుండా 3.50 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. అయితే పోలీసుల చొరవపైన నెటిజన్లు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆభరణాలు ధరించిన మహిళలు ఒంటరిగా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. రైల్వే కోడూరు రూరల్ సర్కిల్లోని పుల్లంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5వ తేదీన ఆ హాస్పిటల్ సెంటర్లో ఒక దొంగతనం జరిగింది. మహిళలు ఇద్దరు నడిచి వస్తూ ఉంటే ఒక మోటార్ సైకిల్ పైన వచ్చిన వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఆమె మెడలోని నగని లాక్కుపోతాడు. వాళ్ళు ఎంటబడతా ఉంటే అతను మీరు గనక అరిస్తే మీ సంగతి చూస్తానని బెదిరిస్తాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది పుల్లంపేట పోలీస్ స్టేషన్ క్రైమ్లో. దీంట్లో అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలు తోటి గౌరవ ఎస్పీ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారు మరియు ఎడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి గారి ఆధ్వర్యంలో దీని మీద సాక్ష్యాధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసుకొని రైల్వే కోడూరు రూరల్ సిఐ గారు డి శ్రీనివాసులు గారు, ఆయన టీము పుల్లంపేట ఎస్ఐ గారు చిన్నరెడ్డప్ప గారు, హెడ్ కానిస్టేబుల్స్ విజయభాస్కర్, ప్రసాద్ బాబు, అట్లానే ఈశ్వరుడు, వీళ్ళంతా కలిసి అతి తక్కువ కాలంలో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి దగ్గర నుంచి ఏదైతే దొంగతనం జరిగిందో దానికి సంబంధించిన బంగారు సరుడు యాజ్ ఇట్ ఈజ్గా రికవర్ చేయడం జరిగింది. రైల్వే కోడూరు రూరల్ సర్కిల్లోని పుల్లంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5వ